अस्सलाम वालेकुम नाज़रीन, मैं आपका दोस्त मोहम्मद आमिर। आप देख रहे हैं इंडिया न्यूज। सच को रखे सबसे आगे। ఈ రాష్ట్ర యువతను విడమించిన కారణంగా మరి ఆ యొక్క ప్రభుత్వం మూల్యం చెల్లించుకున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్క యువకుడు అయితే ఈ యొక్క రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం యువత అనేక మంది యువకులు ఫలితాన రాష్ట్రం వచ్చా అవునా కదా? ఇప్పుడు ప్రభుత్వానికి విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేకమైనటువంటి ఈ రాష్ట్రంలో గద్దె నాయకులు కంకణ బద్దలై ఉండాలని చెప్పి ఈ సందర్భంగా యువ మోర్చా నాయకులను కోరుతున్నాను. చేద్దామా చేద్దామా? ఒక్కసారి మన అభ్యర్థికి రెండు చేతులకు మీరందరూ చేయగొట్టాలని చెప్తూ కోరుతున్నాను. రాష్ట్ర నాయకులు अरे प्रेम राजन गांधी जय श्री राम। भाई ये युवा मोर्चा का मीटिंग है, क्या गर्व पड़ती युवकुल ఎక్కువ మరి యువకులు రా దయచేసి 04 వెహికల్ సార్ బండికి అడ్డంగా ఉంది. 0414 బండి సార్ వెహికల్ కి అడ్డంగా ఉంది. దయచేసి తీయవలసిందిగా కోరుతా ఉన్నాం. అన్న డీజే సంగతి ఉన్న పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. కోట్లాది మంది ఉన్నారు. ఈరోజు బీజేవైఎం మీటింగ్ ఉండే మహేశ్వరం, రాజనగర్ అండ్ చేవెళ్ళ నియోజకవర్గాల బీజేవైఎం మీటింగ్ ఉండే. ఇదే బీజేపీ ఒక అన్నింటిలో పెద్ద వెపన్, ఒక ఆర్మీ అనుకోవచ్చు. వీళ్ళందరూ ఉత్సాహంగా ఈరోజు ఇంటర్నల్ మీటింగ్ జరిగింది. దీనికి ఎలక్షన్ వరకు ఎట్లా పనిచేయాలని, ఏ ఇష్యూస్ తీసుకోవాలని ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. ఈరోజు ప్రతి సర్వేలల్లో బీజేపీ ముందుకుంది తెలంగాణలో. ఇంకోటి వచ్చే ఎన్నికలల్లో భారతదేశం నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నారు. ఏంటంటే అది పార్లమెంట్ ఎలక్షన్. వచ్చే ప్రధానమంత్రి కూడా మోడీ. ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ అన్నింటిలో సింపుల్ కారణం ఏంటంటే అవతలి అభ్యర్థి ఎవరు అని నిర్ణయం తీసుకోలేదు. ఆ ఐఎన్డీఏ కూటమి కూలిపోతుంది, అలా ఎవరు అభ్యర్థి తెలియదు. ఇక్కడ మన తెలంగాణ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్ అంటున్నది అది మా రాహుల్ గాంధీ అంటుంది. ఆ ఉన్న రాహుల్ గాంధీ ఒక దేశ ప్రతినిధి ఉండాలి, ప్రజాప్రతినిధి ఉండాలి, ఒక దేశాన్ని రిప్రజెంట్ చేయాలి. ఆయన ఉన్న నియోజకవర్గం పెట్టి గుట్టలలో వైనాడుకు పారిపోయిండు. అక్కడ మెజార్టీ మైనార్టీ ఉంటుంది, వాడుకుంటున్నారు. కానీ వాడుకునేటోళ్ళు మతతత్వ పార్టీ వాళ్ళు సిఏఏ వాళ్ళు తీసుకొచ్చిండ్రు. భారతీయ ముస్లింస్కు వ్యతిరేకంగా వాళ్ళు తీసుకొచ్చిండ్రు. మేమంటే సిఏ తీసుకొచ్చామని ఇవి ప్రతి ఒక్కటి. ఇంకోటి మన ధనాన్నంతా ఈయన తీసుకొని పంచి పెడతాడంట. ఆయననే అన్నాడు ప్రథమ హక్కు, మన్మోహన్ సింగ్ 2006 అన్నారు, ప్రథమ హక్కు నేషనల్ రిసోర్సెస్ మీద, దేశ ధనం మీద ముస్లింస్ ఉంటాయి. ఇది ముస్లింస్ అపీజ్మెంట్, ఇది ముస్లింస్ అని వాడుకునేది. రాహుల్ గాంధీ అంటారు జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అంట. అంటే మన ధనాన్ని తీసుకొని వాళ్ళకి ఇస్తారా?
నేను పాపులేషన్ ఫౌండేషన్ మీద ఉంటుంది. నేను ఇండియా భారతదేశం ఎంపీలో నేను బంగ్లాదేశ్ ఇక్కడ అంతా తీసుకుపోయినా ఆబాది ఎవరు వెళ్తుంటారు